అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు 'మదిదోచిన కథలు'. కాంట్రాక్ట్ మ్యారేజ్ సీరీస్ ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నానండి. అంటే దీని కంటిన్యూయేషన్ ఆల్రెడీ కథాసుధాలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి, అక్కడికి ఒక 3 ఎపిసోడ్స్ నేను ఎక్కువ చెప్పేసాను. నేను అది చూసుకోలేదు. నేను ఇంతకు ముందరే చూసుకుంటే అది తెలిసింది. అందుకే ఇంకా ఆపేస్తాను. ఇక్కడ నుంచి కంటిన్యూయేషన్ మీకు అక్కడ ఉంటుంది. నేను అక్కడ ఎపిసోడ్ నంబర్స్ కూడా మారుస్తాను. ఇక్కడ స్టోరీని ప్లే లిస్ట్‌లో పెడతాను. అక్కడ కూడా ప్లే లిస్ట్‌లో ఉంటుంది. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు చూడొచ్చు. మరి ఈ కొత్త విషయానికి స్టోరీ విషయానికొస్తే 'సీతా కళ్యాణమే' ఇది ఒక మంచి ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీ అండి. అబ్బాయి తనకన్నా 12 ఏళ్ల చిన్న వయసులో చిన్నగున్న అమ్మాయిని అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు? ఆ అమ్మాయికి అతనికి ఎలాంటి ఎలాంటి ఏమంటారు సిట్యుయేషన్స్ రాబోతున్నాయి? వాటిని ఎలా ఎదుర్కొనున్నారు? ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సొచ్చినందుకు, ఆ అమ్మాయిని తన భార్యగా ఒప్పుకోవాల్సొచ్చినందుకు అతను ఎంత మదన పడ్డాడో ఈరోజు ఈ ఈ స్టోరీలో మనం చూడొచ్చు. ఈ స్టోరీ చాలా చాలా బావుంటుంది. న్యూ స్టోరీ కాబట్టి మీరు తప్పకుండా హైప్ ఇవ్వండి. లైక్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్ నగరం ఉదయం 7 గంటలవుతోంది. నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తూ బిజీగా మారుతుంది. ఒకవైపు కార్ల, హారన్ల శబ్దాలు, రోడ్ల మీద ఆఫీసులకు పరిగెత్తే జనాల సందడి. పక్షుల కిలకిల రావాల కంటే బైక్ల ఇంజన్ల శబ్దాలే ఎక్కువగా వినిపించే ఆ కాంక్రీట్ అడవిలో నగర శివారులో ఉన్న ఒక ప్రశాంతమైన కాలనీలోని ఇల్లు అది. ఆ ఇల్లే అభిరామ్ అలియాస్ అభి ఇల్లు. అభి వయసు 25 సంవత్సరాలు. చూడటానికి చాలా హుందాగా, కళ్ళల్లో ఒక రకమైన బాధ్యత, గంభీరత్వం కనిపిస్తూ ఉంటాయి. తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి సుమిత్రమ్మను, కాలేజీ చదువుతున్న చెల్లి కావ్యను తనే ఒక తండ్రి స్థానంలో నిలబడి చూసుకుంటున్నాడు. ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టీమ్ లీడర్‌గా వర్క్ చేస్తున్న అభికి సమయపాలనంటే ప్రాణం. జీవితంలో ఏ పని చేసినా ఒక పద్ధతి ప్రకారం పక్కా ప్లానింగ్‌తో చేయడం అతనికి అలవాటు. 25 సంవత్సరాలకి ఎంతో మెచ్యూరిటీని సొంతం చేసుకున్న వ్యక్తి అభి. అయితే ఈరోజు అభి ఇంట్లో మరొకరు కూడా ఉన్నారు. అతనే విక్కీ. అభికి ఆఫీస్ కొలీగ్ మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడు కూడా. నిన్న రాత్రి ఆఫీస్ ప్రాజెక్ట్ పని మీద అభి రూమ్‌లోనే పడుకున్నాడు. అద్దం ముందు నిలబడి ఆఫీస్ ఫార్మల్ షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ తన హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నాడు అభి. అంతలోనే పక్కనే బెడ్ మీద నిద్ర కళ్ళతో లేచి కూర్చున్న విక్కీ, ఒరేయ్ అభి, పొద్దు పొద్దున్నే ఆఫీస్ బట్టలు వేసుకొని ఎక్కడికలా రెడీ అయిపోతున్నావు? ఈ రోజు మన టీమ్‌కి వర్క్ ఫ్రమ్ హోమ్ కదరా అన్నాడు ఆవులిస్తూ. మనకి వర్క్ ఫ్రమ్ హోమే విక్కీ, కానీ నాకు కాదు. ఈ రోజు ఒక ముఖ్యమైన క్లయింట్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్లు, డిజిటల్ సర్వే రిపోర్టులు సేకరించడానికి నేను రామచంద్రపురం అనే పల్లెటూరికి వెళ్తున్నాను. అక్కడే మా దూరపు చుట్టాల ఇంట్లో ఒక పెద్ద పూజ కూడా ఉంది. మా అమ్మ ఖచ్చితంగా వెళ్ళాలని ఆర్డర్ వేసిందన్నాడు అభి వాచ్ పెట్టుకుంటూ. పల్లెటూరా? అది నువ్వా? ఏసీ లేకపోతేనే నిద్రపోని నువ్వు వైఫై సరిగ్గా రాని పల్లెటూరికి వెళ్తున్నావా? నేను నమ్మలేకపోతున్నాను భయ్యా. అయినా ఒంటరిగా ఏం వెళ్తావు? నేను కూడా వస్తా నీతో. ఎలాగో ఈరోజు ఆఫీస్ లేదు కదా! కాసేపు ఆ పల్లెటూరి వాతావరణం చూసినట్టు ఉంటుంది అన్నాడు విక్కీ ఉత్సాహంగా బెడ్ మీద నుంచి లేస్తూ. నువ్వు వస్తావా? బాబోయ్ వద్దురా! అక్కడ సౌకర్యాలుండవు. నువ్వు తట్టుకోలేవు అన్నాడు అభి. అబ్బే! అదేం లేదు. నేనొచ్చేస్తున్నా అంతే అంటూ విక్కీ బాత్రూమ్ వైపు పరిగెత్తాడు. అంతలోనే వంటింట్లో నుంచి పోపు వాసనతో పాటు ఒక గొంతు గట్టిగా వినిపించింది. అభి! ఒరేయ్ అభి! విక్కీ బాబు లేచాడా? టిఫిన్ రెడీ అయిందిరా త్వరగా రండి. మళ్ళీ ఊరికి టైం అయిపోతోంది. ఎండ ముదిరితే ప్రయాణం కష్టం కదరా! అంది సుమిత్రమ్మ ప్లేట్‌లో వేడివేడి దోశలు వేస్తూ. వస్తున్నా అమ్మా. ఒక్క నిమిషం అంటూ తన ల్యాప్‌టాప్ బ్యాగ్ సర్దుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చాడు అభి. విక్కీ కూడా రెడీ అయ్యి త్వరగా వచ్చేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకొస్తూనే అక్కడ కూర్చొని పూర్తిగా ఫోన్‌లో మునిగిపోయి ఉన్న తన చెల్లి కావ్య తల మీద చిన్నగా ఒక అక్షింత వేశాడు అభి. అబ్బా అన్నయ్య ఎందుకు కొట్టావు పొద్దున్నే? అంటూ నుదురు రుద్దుకుంటూ కుంగముద్దు పెట్టింది కావ్య. పొద్దున్నే లేచి ఆ ఫోన్ వంక చూడకపోతే తెల్లారదా నీకు? డిగ్రీ చదువుతున్నావు. ఆ బుక్స్ ఏవో చూసుకోవచ్చుగా. ఎప్పుడూ ఆ సోషల్ మీడియా ఏంటో అంటూ కుర్చీ లాక్కున్నాడు అభి. విక్కీ నవ్వుతూ లైట్ తీసుకో కావ్య. మీ అన్నయ్యకి ఈ మధ్య ముసలితనం వచ్చేసింది. అందుకే అందరి మీద లెక్చర్లు ఇస్తుంటాడు అన్నాడు దోసె అందుకుంటూ. సుమిత్రమ్మ వేడి నెయ్యి దోశను అభి ప్లేట్లో వేస్తూ కొడుకు ముఖంలోకి ఆశగా చూసింది. అవునురా విక్కీ బాబు.
నువ్వైనా చెప్పరా వీడికి? వీడికి 25 వచ్చాయి. మంచి ఉద్యోగం, బాధ్యత, ఇల్లు అన్నీ ఉన్నాయి. ఇక పెళ్లి గురించి ఆలోచించొచ్చా అంటే వినడు. మొన్న మా చిన్నమ్మ ఫోన్ చేసి ఒక మంచి సంబంధం ఉందని చెప్పింది. అమ్మాయి కూడా బాగా చదువుకుందట. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోందట అంది మెల్లగా. అభి దోస ముక్కను చట్నీలో నంచుకొని నోట్లో పెట్టుకుంటూ నవ్వి, అమ్మా! నా పెళ్ళికి ఏమైందిప్పుడు? ఇంకా చాలా టైం ఉందిలే. ముందు కావ్య చదువు పూర్తి కావాలి. దానికొక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలి. ఆ తర్వాతే నా పెళ్లి సంగతి చూద్దాం. అయినా నాకెలాంటి అమ్మాయి కావాలో నీకు తెలుసుగా అమ్మా! నన్ను, మన కుటుంబాన్ని, నా బాధ్యతల్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉన్న అమ్మాయే కావాలి. పెళ్ళనేది జీవితాంతం ఉండే బంధం అమ్మా! నాతో పాటు నడుస్తూ నా ఆలోచనలకు తగ్గట్టు ఉండే అమ్మాయి రావాలి. అంతేకాని తొందరపడి ఏదో ఒక సంబంధం చేసుకుంటే ఎలా? అన్నాడు చాలా సీరియస్‌గా, ప్రాక్టికల్‌గా. విక్కీ ప్లేట్ ముగించి, అవునమ్మా! మనోడు పెళ్లి విషయంలో చాలా స్ట్రిక్ట్. క్యారెక్టర్‌లో మెచ్యూరిటీ ఉండాలట. పద్ధతి ఉండాలట. ఈ కాలంలో అలాంటి అమ్మాయిలు దొరకడం కష్టమమ్మా! అంటూ అభిని కామెంట్ చేశాడు విక్కీ. అభి త్వరగా టిఫిన్ ముగించి కార్ కీస్ తీసుకొని, అమ్మా! నేను విక్కీ బయలుదేరుతున్నాం. ఆఫీస్ పని ముగించుకొని రేపు ఉదయానికల్లా వచ్చేస్తాం అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. సిటీ కార్ దాటి పల్లెటూరు రోడ్ల వైపు సాగుతుంటే విక్కీ పాటలు పెట్టి రచ్చ చేస్తుంటే అభి మాత్రం చాలా సీరియస్‌గా డ్రైవ్ చేస్తున్నాడు. తన లైఫ్ ఒక పక్క ప్లానింగ్ ప్రకారమే వెళ్తోందనుకుంటున్నాడు అభి. కానీ విధి అతని కోసం ఎలాంటి విచిత్రమైన ప్లాన్ వేసిందో అతనికి అస్సలు తెలియదు. పచ్చని పొలాలు, చెరువులు, ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలి, ప్రశాంతమైన వాతావరణం. నగరపు హడావుడికి ఆమడ దూరంలో ఉండే ఆ ఊరిలో ఒక పెద్ద పెంకుటింటి ముందర ఉన్న అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతున్నాడు రంగనాథం. ఆయన ఆ ఊరిలోనే పెద్ద మనిషి. చాలా గౌరవప్రదమైన వ్యక్తి. వ్యవసాయం చూసుకుంటూ ఊరి పెద్దగా అందరి సమస్యలు తీరుస్తూ ఉంటాడు. అప్పుడే లోపల వంటింట్లో నుంచి పెద్దగా స్టీల్ గిన్నెల కింద పడిన చప్పుడు. దాని వెంటే ఒక చిన్నపిల్ల గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. అయ్యో సీత, ఆగు! కాసేపు నిలబడు తల్లి. జడలు వేసుకోకుండా, తలదువ్వుకోకుండానే అలా స్కూల్ యూనిఫాం వేసుకొని పరిగెడితే ఎలా? ఆగు తల్లి! అంటూ వెనకాల కొబ్బరి నూనె గిన్నె తువ్వెన పట్టుకొని రుక్కుకుంటూ పరిగెడుతోంది రంగనాథం భార్య జానకమ్మ. కానీ ఆ మాటలేవి పట్టించుకోకుండా ఇంటి ముందర ఉన్న ఖాళీ స్థలంలో ఊరి పిల్లలతో కలిసి ఐస్ ఐస్ అనే ఆట ఆడుకుంటూ అల్లరి చేస్తోంది సీత. సీత వయసు కేవలం 13 సంవత్సరాలు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. నీలం రంగు స్కర్ట్, వైట్ షర్ట్ వేసుకుని తల సరిగ్గా దువ్వుకోకుండా ముఖమంతా అమాయకత్వం ఉట్టిపడుతుంటే సీతను చూస్తే ఎవరికైనా ముద్దొస్తుంది. కానీ వయసుకు తగ్గ గంభీరత్వం కానీ, లోకజ్ఞానం కానీ ఆమెలో అస్సలు లేవు. ఇంకా పూర్తిగా చిన్నపిల్ల మనస్తత్వమే. ఎప్పుడూ నవ్వుతూ సీతాకోక చిలుకలా అల్లరి చేస్తూ ఊరంతా తిరగడం ఆమె అలవాటు. 8వ తరగతి చదువుతున్న ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఉండదు. అమ్మా జానకి, ఎందుకు పొద్దున్నే అంత గట్టిగా అరుస్తావు? నా బంగారు తల్లిని ఏమనకు అన్నాడు రంగనాథం పేపర్ పక్కన పెడుతూ సీతను దగ్గరికి పిలుస్తూ. సీత పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కుర్చీ వెనక దాక్కుని జానకమ్మ వైపు చూస్తూ నాలుక మడిచి వెక్కిరించింది. చూసావా నాన్న, అమ్మ ఎలా తరుముకుంటూ వస్తుందో? నాకు ఆ నూనె పెట్టడం నచ్చదు నాన్న. జిడ్డుగా ఉంటుంది. అయినా ఇంకా స్కూల్‌కి టైం ఉందిగా అంటూ తండ్రి భుజాల మీద చేతులు వేసి అల్లరిగా తల ఊపింది. చూడండి చుట్టాల్లారా, మీ అమ్మాయి అల్లరి రోజురోజుకి ఎక్కువైపోతోంది. 8వ తరగతికి వచ్చింది. ఇంకా ఈ చిన్నపిల్ల ఆటలు, అల్లరి ఏంటో. పక్క వీధిలో శారద కూతురు చూడు. 9వ తరగతి చదువుతున్న, ఇంట్లో పనులన్నీ నేర్చుకుంది. మనదేమో ఆడపిల్ల. ఇంకా ఇలా వీధుల్లో పిల్లలతో కలిసి గెంతుతూ ఉంటే ఎలా? కాస్త పద్ధతి, సంస్కారం, ఇంట్లో పనులు నేర్చుకోవాలి కదా అంది జానకమ్మ నీరసంగా శ్వాస తీసుకుంటూ అరుగు మీద కూర్చొని. రంగనాథం, సీత 2 జడలు చేతిలోకి తీసుకొని నవ్వుతూ, పిచ్చిదానా, నా కూతురు ఇంకా చిన్నపిల్ల జానకి. దానికి ఇప్పుడే పనులు ముచ్చట్లేందుకు? బాగా చదువుకోవాలి. నా కూతుర్ని మహారాణిలా చూసుకునేవాడు వస్తాడులే అన్నాడు ఎంతో ప్రేమగా. నాన్న, మహారాణి అంటే ఏంటి నాన్న? టీవీలో వస్తారు కదా కిరీటం పెట్టుకొని. అలానా? అమాయకంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది సీత. ఆ మాటకి రంగనాథం నవ్వేశాడు. కానీ జానకమ్మ మాత్రం నుదుటి మీద చేయి పెట్టుకుంది. ఈ అమ్మాయికి ఇంకా లోకమే తెలియదు. అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని అమాయకత్వం. ఏం లేదు తల్లి. ముందు వెళ్ళి జడలు వేయించుకో, స్కూల్‌కి టైం అవుతోందన్నాడు రంగనాథం. సీత మళ్ళీ నవ్వుకుంటూ జానకమ్మ దగ్గర కూర్చొని జడలు వేయించుకుంది. ఆ తర్వాత తను చిన్న సైకిల్ తీసుకొని దారిలో వెళ్తున్న ప్రతి ఒక్కరి పలకరిస్తూ, తాత బావున్నావా? పిన్ని ఎక్కడికి వెళ్తున్నావు? అంటూ నవ్వులు చిందిస్తూ స్కూల్‌కి బయలుదేరింది. ఆ ఊరి వాళ్ళంతా సీతను చూసి
ఎంత లక్ష్మిలాంటి పిల్లరా, కాకపోతే కాస్త అల్లరెక్కువ అని నవ్వుకునేవాళ్ళు. కానీ జానకమ్మ మనసులో మాత్రం ఒకటే ఆందోళన. సీత చాలా అమాయకురాలు. ఎవరినైనా తొందరగా నమ్మేస్తుంది. కోపం, స్వార్థం అంటే ఏమిటో తెలియదు. రేపు పెద్దయ్యాక ఈ పిల్లకు పెళ్లి చేస్తే అత్తవారింట్లో ఎలా సర్దుకుపోతుంది? అసలు దీని మనస్తత్వాన్ని అర్థం చేసుకునే భర్త దొరుకుతాడా అని ఆమె ఎప్పుడూ లోలోపలే బాధపడుతూ ఉండేది. కొన్ని గంటల తర్వాత పూజా సమయానికి అభి, విక్కీ కలిసి రామచంద్రపురం చేరుకున్నారు. ఊరి ప్రెసిడెంట్ ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యారు. ఆ రోజు ఊరి పెద్ద గుడి అయిన సీతారామస్వామి దేవాలయంలో వార్షిక కళ్యాణోత్సవం జరుగుతోంది. ఆ పూజలో పాల్గొనడానికి ఊరి ప్రజలంతా కొత్త బట్టలు కట్టుకుని పండుగ వాతావరణంలో గుడికి తరలి వస్తున్నారు. అది శనివారం కావడం వల్ల సీతకు స్కూల్ లేదు. విక్కీ గుడి డెకరేషన్ చూసి మురిసిపోతున్నాడు. అబ్బో! అభి, పల్లెటూరు పండుగంటే ఇదా భయ్యా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడు. మన సిటీలో ఇలాంటి ప్రశాంతత ఎక్కడుంటుందో చెప్పు అన్నాడు ఫోన్‌లో ఫోటోలు తీస్తూ. నువ్వు నీ ఫోటోలు ఆపుతావా విక్కీ? ఇక్కడ ఎండ చూడు ఎలా ఉందో. నాకు అప్పుడే చెమటలు పట్టేస్తున్నాయి. ఈ పూజ త్వరగా అయిపోతే ఆఫీస్ సర్వే పని చూసుకొని వెళ్ళిపోవచ్చు అని విక్కీ మీద విసుక్కుంటూ ఫోన్‌లో ఆఫీస్ మెయిల్స్ చూసుకోవడం మొదలుపెట్టాడు అభి. మరోవైపు రంగనాథం కుటుంబం కూడా గుడికి చేరుకుంది. సీత పట్టు లంగా బ్లౌజ్ వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని దేవకన్యలా ఉంది. వయసు 13 ఏళ్లే అయినా పట్టు లంగాల్లో చాలా అందంగా కనిపిస్తోంది. కానీ ఆమె చేతిలో మాత్రం ఒక రూ. 5 కలర్ ఐస్ ఫ్రూట్ ఉంది. గుడి బయట కొనుక్కున్న ఐస్‌ని చప్పరిస్తూ చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ మురిసిపోతోంది. సీత, ఆ ఐస్ ముక్కేంటమ్మా గుడిలో? డ్రెస్ అంతా పాడు చేసుకుంటావు. ఇటివ్వు. స్వామివారి కళ్యాణం జరుగుతోంది. అక్కడ కూర్చోవాలి అంది జానకమ్మ కోపంగా చూస్తూ. లేదు మమ్మీ, నేనివ్వను. ఇది కరిగిపోతుంది. నేను తిన్నాకే వస్తా అంటూ ఐస్ క్రీమ్‌ని వెనక దాచుకుంటూ వెనకడుగులు వేస్తూ వెళ్ళింది సీత. అలా వెనక్కి నడుస్తూ వెనకాల ఎవరున్నారో చూసుకోకుండా వెళ్తున్న సీత సరిగ్గా అదే సమయానికి గుడి ప్రాంగణంలో నిలబడి ఫోన్ చూసుకుంటున్న అభిని బలంగా ఢీకొట్టింది. ఆ ఫోర్స్‌కి సీత చేతిలో ఉన్న ఎర్రటి కలర్ ఐస్ కాస్త అభి వేసుకున్న తెల్లటి బ్రాండెడ్ లెనిన్ షర్ట్ మీద పడి పైనుంచి కింద దాకా ఒక పెద్ద మరక పడిపోయింది. షర్ట్ మొత్తం పాడైపోయింది. అభి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎంత పద్ధతిగా, నీట్‌గా ఉండే అభికి పొద్దున్నే ఇలా జరగడంతో కోపం నశాలాన్ని కంటింది. చేతిలో ఫోన్ కింద పడకుండా ఎలాగోలా పట్టుకున్నాడు. వాట్ ద హెల్! కళ్ళు లేవా? చూసుకొని నడవలేవా? అసలేం చూస్తూ నడుస్తున్నావు? అని గట్టిగా అరిచాడు అభి. అతని వాయిస్ గుడి ఆవరణలో పెద్దగా ప్రతిధ్వనించింది. పక్కనే ఉన్న విక్కీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అమ్మో! అభి! అభి కూల్‌రా! చిన్నపిల్లరా తను అంటూ అభిని ఆపబోయాడు. కానీ ఆ అరుపుకి సీత ఒక్కసారిగా వణికిపోయింది. ఎప్పుడు ఇంట్లో నాన్న ముద్దుగా చూసుకోవడం, ఊళ్ళో అందరూ ప్రేమగా పలకరించడమే తెలుసు కానీ, తన జీవితంలో ఎవరూ తన మీద అలా అంత గట్టిగా అరవలేదు. భయంతో కళ్ళు పెద్దవి చేసి, నోరు తెరిచి, చేతిలో ఉన్న ఐస్ పుల్లలు కింద పడేసి, అభి వంకే చూస్తూ ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అభి తన షర్ట్ వైపు చూసుకుంటూ, ఆ తర్వాత సీత వైపు చూశాడు. లంగా ఓణి వేసుకుని, చేతికి గాజులు వేసుకుని, భయంతో వణుకుతున్న ఒక చిన్న పిల్లని చూసి అభికి ఆశ్చర్యం, కాస్త చిరాకు కలిగాయి. ఏమమ్మా నువ్వు? కనీసం సారీ అని చెప్పడం కూడా తెలీదా? అసలు గుడికి వచ్చే పద్ధతి ఇదేనా? అన్నాడు అభి కాస్త గంభీరంగా, కోపంగా. అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు రంగనాథం, జానకమ్మ. అయ్యో! క్షమించండి బాబు. మా అమ్మాయి చిన్నపిల్ల. తెలియక చేసింది. సీత, సీత, ఏంటమ్మా ఇది? సారీ చెప్పు అంది జానకి కంగారుగా. అభి రంగనాథాన్ని చూశాడు. ఆయన ఊరి పెద్ద మనిషిలా హుందాగా ఉండడంతో తన కోపాన్ని ఎలాగోలా అణచుకున్నాడు. పర్లేదులెండి. ఎనిమిదో తరగతి చదువుతున్నట్లుంది. కనీసం నడిచేటప్పుడు చూసుకోవాలి కదా! కొంచెం చూసుకోమనండి అని చెప్పి అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోయాడు. విక్కీ మాత్రం కింద పడిపోయిన ఐస్ క్రీమ్ వైపు భయంతో ఏడుస్తున్నాం. సీత వైపు చూసి జాలిపడ్డాడు. అభి వెనకాలే పరిగెడుతూ రేయ్ అభి, ఆగరా! పాపం చిన్నపిల్లరా తను. దాన్ని అంత మాటలన్నావేంటి? అయినా ఆ పట్టు లంగాలో దేవకన్యలా ఉందిరా. ఆ పిల్లకు సారీ చెప్పాల్సింది పోయి అట్లా అరిచావేంటి? అన్నాడు విక్కీ నవ్వుతూ. నువ్వు నోరు మూస్తావా విక్కీ? ఇక్కడ నా షర్ట్ పాడైతే నీకు జోక్‌లాగా ఉందా? పద గుడి వెనక్కి వెళ్లి దీన్ని క్లీన్ చేద్దామని విసుక్కుంటూ గుడి వెనక వైపు ఉన్న గదికి వెళ్ళాడు షర్ట్ క్లీన్ చేసుకోవడానికి. సీత మాత్రం వెళ్తున్న అభి వంక అలాగే చూస్తూ ఉంది. భయంతో కూడిన కోపం ఆమె మొహంలో కనిపించింది. ఎవరు నాన్న తను? అంత గట్టిగా అరుస్తున్నాడు. మన ఊరి వాళ్ళెవరూ అలా అరవరు. రాక్షసుల్లా ఉన్నాడు. నా ఐస్ క్రీమ్ కూడా కింద పడిపోయింది అంది మెల్లిగా తండ్రి చెవిలో ఏడుపు గొంతుతో. ఛీ నోర్మూయ్, తప్పు నీదే పెట్టుకుని మళ్ళీ మాటలా? పెద్దవాళ్ళని అలా అనకూడదని గట్టిగా గదమాయించింది జానకమ్మ. కానీ అభి మనసులో మాత్రం ఆ అమ్మాయి పెద్ద కళ్ళు, ఆమె అమాయకత్వం, ఆ భయం ఒక నిమిషం పాటు అలా నిలిచిపోయాయి. ఇలా ఒకరికొకరు అసలు నచ్చని
పరిస్థితుల్లో రెండు భిన్నమైన ప్రమాదాలు, ఇద్దరు భిన్నమైన ప్రపంచాలు, ఇద్దరు వేర్వేరు మనస్తత్వాలు కలిశాయి. ఒకరు 25 సంవత్సరాల మెచ్యూర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకొకరు 13 ఏళ్ల లోకం తెలియని అమాయకపు పల్లెటూరి స్కూల్ పిల్ల. ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీయబోతోంది? వీరిద్దరి మధ్య దేవుడు ఎలాంటి ముడి వేయబోతున్నాడు? గుడి వెనుక వైపు ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర నిలబడి తన తెల్లటి బ్రాండెడ్ లెనిన్ షర్ట్ మీద పడిన ఆ ఎర్రటి ఐస్ క్రీం మరుగు నీళ్లతో కడుగుతున్నాడు అభి. ఎంత కడిగినా ఆ రంగు మరక పూర్తిగా పోవడం లేదు. లైట్ గా గులాబీ రంగు అలాగే ఉండిపోయింది. అది చూసే కొద్దీ అభికి కోపం నశాలానికి అంటుతోంది. నగరంలో ఎంత పద్ధతిగా నీట్ గా ఉండి తను ఈ పల్లెటూరికి రాగానే ఇలా చొక్కా పాటు చేసుకోవడం అతనికి అస్సలు నచ్చడం లేదు. అభి ముఖంలో చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. చ పొద్దు పొద్దున్నే ఎంత మంచి షర్టు ఖరాబ్ అయిపోయింది. అసలు పద్ధతి లేని పిల్లలు. ఈ ఊరి వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారో ఏంటో. 13 ఏళ్ళు వచ్చినా కనీసం దారి చూసుకునే వాళ్ళని ఇంగిత జ్ఞానం కూడా లేదు. అసలు పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారో అని మనసులోని గట్టిగా ఆలోచిస్తున్నాడు. పక్కనే నిలబడిన విక్కీ తన నవ్వు ఆపుకుంటూ, ఒరే అభి, చాలరా, ఇక కడగడం ఆపు. ఆ షర్ట్ చిరిగిపోయేలా ఉంది. అయినా పల్లెటూరు పిల్లలు అంతేరా భయ్యా, చాలా ఇన్నోసెంట్ గా అల్లరిగా ఉంటారు. మన నగరాల్లో లాగా వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకోరు. అయినా ఆ పిల్లకి నీ రూల్స్ ఎలా తెలుస్తాయి చెప్పు? కాస్త కూల్ అవ్వు భయ్యా, ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చాం, అప్పుడే ఇంత కోపం అయితే ఎలా అన్నాడు అభి భుజం మీద చేయి వేసి సర్ది చెప్తూ. నువ్వు నోరు మూస్తావా విక్కీ? ఇక్కడ నా షర్ట్ పాడైతే నీకు జోకులుగా ఉందా? అయినా ఆ పిల్లకంత పొగరేంటో. తప్పు తండ్రి పెట్టుకుని నన్ను ఏదో రాక్షసుని చూసినట్టుగా చూస్తోంది. సరే, ఈ షర్ట్ సంగతి పక్కన పెట్టు. మనం కలెక్ట్ చేయాల్సిన ల్యాండ్ సర్వే డాక్యుమెంట్లు పని ఎంతవరకు వచ్చింది? ఆ ఊరి కరణం గారిని ఎప్పుడు కలవాలి అని అడిగాడు అభి తన చేతుల్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ. ఆ కరణం గారు ఇప్పుడే గుడికొచ్చారా? ఈ పూజ అంతా ముగిశాక స్వామివారి ప్రసాదాలు తీసుకుని ఆయన ఇంటికి వెళ్దామన్నారు. అప్పటి వరకు మనం ఈ ఊరి అందాలను, ఈ గుడి ప్రశాంతతను ఆస్వాదించడమే మన పని అన్నాడు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది కదా అన్నాడు విక్కీ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని చూస్తూ. అభి విసుగ్గా ఒక నిట్టూర్పు విడిచి, నాకు ఈ ఎండలో ఈ జనాల మధ్య ఉండడమే కష్టంగా ఉంది. త్వరగా ఆఫీస్ పని ముగించుకొని రేపు ఉదయానికి ఇలా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక్కరోజు కూడా నేను ఉండలేను బాబోయ్ అన్నాడు వాచ్ చూసుకుంటూ. మరోవైపు గుడి మండపంలో సీత ఒక మూల కూర్చొని తన లంగా అంచుని వేలతో ముడిస్తూ కింద పడిపోయిన ఐస్ క్రీం వైపే దిగులుగా చూస్తోంది. ఆ పక్కనే ఆమె బెస్ట్ ఫ్రెండ్ చిన్ని కూర్చొనుంది. చిన్ని కూడా సీతతో పాటుగానే 8వ తరగతి చదువుతూ ఉంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం. ఊళ్ళో ఏ అల్లరి చేసినా, ఎవరి తోటలోకి వెళ్ళిన ఇద్దరు కలిసే చేస్తారు. ఏమైంది సీత, అలా మొహం మార్చుకుని కూర్చున్నావు? స్వామివారి కళ్యాణం మొదలైంది. అక్షింతలు ఇస్తారటరా అని అంది చిన్ని సీత భుజం తడుతూ. ఆ అక్షింతలు కాదు గాని చిన్ని, ఇందాక గుడి బయట ఒక సిటీ రాక్షసుడు నన్ను ఎంత గట్టిగా అరిచాడో తెలుసా? నా చేతిలో ఉన్న ఐస్ క్రీం కాస్త అతని అరుపులకు భయపడి కింద పడిపోయింది. నా ఐస్ క్రీం అంతా మట్టి పాలైంది. ఎంత ఆశగా కొనుక్కున్నానో తెలుసా అంది సీత ఏడుపు మొహం పెట్టి. ఎవడే వాడు? మన ఊరికొచ్చి నీ మీద అరుస్తాడా? ఎక్కడున్నాడో చూపిస్తా, వాడి సంగతి చెప్తాను. మన ఊరి పిల్లల జోలికి వస్తే ఊరుకునేదే లేదు అంది చిన్ని కోపంగా అటు ఇటు చూస్తూ. అదిగో అక్కడ నిలబడ్డాడు చూడు, తెల్ల షర్ట్ వేసుకుని చేతిలో పెద్ద ఫోన్ పట్టుకుని అందరినీ సీరియస్ గా చూస్తున్నాడే ఆయనే. పక్కన ఇంకొకరు కూడా ఉన్నారు అంటూ దూరాన నిలబడిన అభి విక్కీల వైపు వేలు చూపించింది సీత. చిన్ని ఆ వైపు చూసింది. అభి చాలా హుందాగా ఒక పద్ధతిగా నిలబడి ఉండడం, పక్కనే విక్కీ నవ్వుతూ మాట్లాడడం చూసి చిన్ని కళ్ళు పెద్దవి చేసింది. అమ్మో, వాడు చాలా పెద్దోళ్ళ ఉన్నాడు సీత. మన స్కూల్ హెడ్ మాస్టర్ కంటే సీరియస్ గా ఉన్నాడు. వాడి జోలికి మనం వెళ్ళకపోవడమే మంచిది. అయినా వాడు మన ఊరి ప్రెసిడెంట్ గారు చుట్టాలింటికి వచ్చాడట. పొద్దున్నే మా నాన్న చెప్తుంటే విన్నాను. ఆ పక్కన ఉన్నవాడు మాత్రం కొంచెం నవ్వుతూ బాగున్నాడని చిన్ని మెల్లిగా విక్కీని చూస్తూ. అయితే ఏంటట? నా ఐస్ క్రీం పోయింది కదా, నేను అస్సలు ఊరుకోను. నా ఐస్ క్రీం కింద పడేలా చేసినందుకు అతనికి ఏదో ఒక శాస్తి జరగాల్సిందే అంది సీత చిన్నపిల్లలా బంతపడుతూ. సరే గాని సీత, అటు చూడు, మీ మురళి అన్న వస్తున్నాడు అని అంది చిన్ని ఒక్కసారిగా సిగ్గుపడిపోతూ తన లంగా ఓణిని సర్దుకుంటూ. మురళి ఆ ఊర్లోని డిగ్రీ చదువుతున్న ఒక 20 ఏళ్ల కుర్రాడు. చాలా మంచివాడు. ఊళ్ళో అందరికీ సహాయం చేస్తుంటాడు. చిన్నికి మురళి అంటే చాలా ఇష్టం. మురళి గుడిలోకి వస్తూ సీత చిన్నీలను చూసి నవ్వాడు. ఏంటమ్మా, సీతమ్మ చిన్ని ఇద్దరు ఇక్కడ ఏం కూర్చున్నారు? పూజ దగ్గరికి వెళ్లకుండా ఏం చేస్తున్నారని అడిగాడు దగ్గరికి వస్తూ. ఏం లేదు, సీత ఐస్ క్రీం కింద పడిపోయిందని ఏడుస్తోంది అంది చిన్ని మురళి వైపే దొంగ చూపు చూస్తూ. అవునా, దానికి అంత ఏడుపు ఎందుకు సీత? పండుగ అయిపోయాక సాయంత్రం
బజార్లో నీకు పెద్ద ఐస్ క్రీమ్ కొనిపిస్తాను సరేనా? ఇప్పుడు ఏడవద్దు. మంచి పిల్లవి కదా అన్నాడు మురళి సీత తల నిమురుతూ. మురళి మాటలకి సీత ముఖం వెలిగిపోయింది. నిజంగానా అన్నయ్య? పెద్దది కొనిపిస్తావా? ₹5 కాదు, ₹10 కప్ ఐస్ క్రీమ్ కావాలి నాకు అంది అమాయకంగా చేతులు చూపిస్తూ. ఖచ్చితంగా కొనిపిస్తాను తల్లి. సరే నేను లోపల ప్రసాదం కౌంటర్ దగ్గర పనుండి వెళ్తున్నాను అని చెప్పి మురళి వెళ్ళిపోయాడు. మురళి వెళ్తుంటే చిన్ని అతని వైపే అలాగే ఆశగా చూస్తుండిపోయింది. అది గమనించిన సీత చిన్ని చేతిని గట్టిగా గిల్లింది. ఏంటి అలా చూస్తున్నావు? మురళి అన్నయ్య వైపు నీ కళ్ళు బయటకొచ్చేలా ఉన్నాయి అంది నవ్వుతూ. ఓవే తింగరదానా, నీకేం తెలుసు? మురళి ఎంత మంచోడో చూసావా? నీ ఐస్ క్రీమ్ పోతే తనే కొనిపిస్తానన్నాడు. అంత మంచి మనసున్నవాడు ఈ ఊర్లో ఎవరైనా ఉన్నారా అంది చిన్ని మనసులోనే మురళిని ఊహించుకుంటూ మురిసిపోతూ. పూజ ముగిసే సమయానికి గుడిలో స్వామివారి కళ్యాణోత్సవం పూర్తయింది. వేద పండితులు మంత్రాలు చదువుతున్నారు. భక్తులంతా ఒకరి తర్వాత ఒకరు స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికి పెద్ద క్యూలో నిలబడ్డారు. జనాలు ఎగబడుతుండడంతో గుడి అంతా గందరగోళంగా ఉంది. అభి, విక్కీ కూడా ఆ క్యూలోనే నిలబడ్డారు. అభికి ఆ జనాల తోపులాట అస్సలు నచ్చడం లేదు. విక్కీ, ఏంట్రా ఇది ఇంతలా తోసుకుంటున్నారు? మన హైదరాబాద్లో అయితే కనీసం ఒక పద్ధతి ఉంటుంది అని విసుక్కున్నాడు. సర్దుకోబయ్యా, పల్లెటూరి పండుగల్లో ఈ మాత్రం సందడి ఉంటే ఉండాలి. అప్పుడే ఆ కిక్కే వేరన్నాడు విక్కీ నవ్వుతూ. సరిగ్గా అదే సమయంలో అభి వెనకాలే కొంచెం దూరంలో రంగనాథం, జానకమ్మలతో కలిసి సీత, చిన్ని కూడా నిలబడ్డారు. సీత ఇంకా అభి వైపే కోపంగా చూస్తోంది. జనసందడి ఎక్కువగా ఉండడంతో ఒకరినొకరు గట్టిగా తోసుకుంటున్నారు. ప్రసాదం ఇచ్చే కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి వెనుక నుంచి ఎవరు పెద్ద ఆయన గట్టిగా తోశారు. ఆ తోపులాటికి చిన్నపిల్ల అయిన సీత బ్యాలెన్స్ తప్పి నేరుగా ముందు అభి మీద బలంగా పడింది. అభి మళ్ళీ షాక్ అయ్యాడు. వెనక్కి తిరిగి చూసేసరికి అదే సీత. మళ్ళీ నువ్వా అన్నాడు అభి తలపట్టుకుంటూ. నీకు అసలు సరిగ్గా నిలబడటం కూడా రాదా? ఎప్పుడు నా మీదే పడతావా ఏంటి? ఇందాక షర్ట్ పాడు చేసావు, ఇప్పుడు నన్నే కింద పడేలా ఉన్నావు చేసావు అన్నాడు కోపంతో ఊగిపోతూ. సీత ఈసారి అస్సలు తగ్గలేదు. మురళి అన్నయ్య ఐస్ క్రీమ్ కొనిపిస్తానన్న ధైర్యంతో ఉందో ఏమో గాని అభి వైపే ఎదురు తిరిగి చూస్తుంది. నేనేం కావాలని పడలేదు. వెనుక ఉన్న వాళ్ళు తోస్తే పడ్డాను. మీరే ఎప్పుడు అంత గట్టిగా అరుస్తారు? సిటీలో అందరూ ఇంతే రాక్షసుల్లా ఉంటారా? పెద్ద చదువులు చదువుకుంటే మాత్రం అంత అరుస్తారా అంది గట్టిగా తన చిన్న గొంతుతో పంతంగా. చుట్టూ ఉన్న జనాలు ఒక్కసారిగా వీళ్ళ వైపు చూశారు. అభికి చాలా అవమానంగా అనిపించింది. ఒక చిన్నపిల్ల, 13 ఏళ్ల చిన్నపిల్ల తనను అందరి ముందు రాక్షసుడు అంటుందా? అది కూడా ఇంత పెద్ద గుళ్ళో. ఏయ్ నోర్వి, చిన్నపిల్లవి, ఎంత పొగరు నీకు? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడో మీ ఇంట్లో నేర్పించలేదా అన్నాడు అభి తన గంభీరమైన వాయిస్తో కల్లెర చేసి. అప్పుడే రంగనాథం కంగారుగా జోక్యం చేసుకున్నాడు. బాబు ఏమైంది? సీత ఏంటమ్మా ఇది అంటూ కూతుర్ని వెనక్కి లాగాడు. రంగనాథం అభి వైపు చూసి చేతులు జోడించి, క్షమించండి బాబు, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడుతోంది. మీరు పెద్దవాళ్ళు, మనసులో పెట్టుకోకండి. ఊరి పెద్ద మనిషిగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు చాలా నమ్రతగా. ఊరి పెద్ద మనిషి అంతలో అడుగుతుంటే అభి ఏమనలేకపోయాడు. కానీ సీత వైపు ఒక పగ తీర్చుకునే చూపు చూసి ప్రసాదం తీసుకోకుండానే గుడి నుంచి వేగంగా బయటకు నడిచాడు. వెళ్తున్న అభిని చూసి సీత అనుకుంది, అమ్మయ్య వెళ్ళిపోయాడు. మళ్ళీ నా జోలికి వస్తే మా మురళి అన్నయ్యతో చెప్పి కొట్టిస్తాను అని మనసులోనే అనుకుంది. కానీ విధి ఆడుతున్న నాటకంలో ఈ గిల్లి కజ్జాలు కేవలం ఒక ఆరంభం మాత్రమే. వీరిద్దరి మధ్య ఉన్న ఈ 12 ఏళ్ల వ్యత్యాసమే రేపు వీళ్ళ జీవితాలను ఒకే తాటిపైకి ఎలా తీసుకురాబోతుంది. తాలిబొట్టు అనే బంధం వీరి ప్రపంచాలని ఎలా మార్చబోతోంది. మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.